ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో ఎక్కడ తీశానో ఏంటనేది ఈ వీడియో చివరిలో చెప్తాను. ఈ అభిషేకం కూడా ఎక్కడ చేశానని చెప్తాను. ముందుగా అయితే నా వీడియోలో చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే గనక పుణ్యాహవచనము, అలాగే విశ్వసేన పూజ ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని అక్కడ ఆ యొక్క జలాన్ని మొత్తం కూడా సంప్రోక్షించి ఆ తర్వాత స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవడం జరిగిందండి. ఇక్కడ అన్ని ద్రవ్యాల్లోకి వారి యొక్క ఆ దేవతల యొక్క ఆవాహన చేసి వాళ్ళందరికీ కూడా పూజ చేసుకుని తర్వాత వాటన్నిటిలోకి అన్ని దేవతలను ఆవాహన చేసుకుని ఆ తర్వాత వాటితో అభిషేకం అనేది చేయబోతున్నాము. అయితే ఇక్కడ మొత్తం కూడా అంతా కూడా శుద్ధి కార్యక్రమం అనేది జరుగుతుంది. ఆ శుద్ధి కార్యక్రమాన్ని మీరు ఇక్కడ వీక్షిస్తూ ఉన్నారు. వీక్షించి స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని మీరందరూ కూడా పొందాలని నేను కోరుకుంటున్నాను. అలాగే కొంచెం వీడియో ఎందుకంటే గజిబిజిగా ఉంటుంది. అంటే నేను తీయలేదండి. నేను తీసిన అంటే మనం తెలిసిన వాళ్ళు యూట్యూబ్ సంబంధించిన వాళ్ళు తెలిస్తే మాత్రం చేయొచ్చు, కానీ వాళ్ళు కొంచెం అలా అయితే తీశారు. ఏమనుకోకండి. కొంచెం వీడియో అయితే ఇలా అయినా ఉంటుంది. ఈ విధంగా అన్నిటికీ కూడా ఆవాహన పూజలన్నీ కూడా చేసుకుని ఆ తర్వాత హారతి ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఆ స్వామి అమ్మవార్లకు అభిషేక తిరువంజన కార్యక్రమానికి సంబంధించిన వస్త్రాలను అలంకరించి ఆ తర్వాత అభిషేక కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగిందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. వీడియో చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియోలో మధ్యలో మీకు చెప్తాను ఈ యొక్క అభిషేకం ఎక్కడ చేశాననేది మీకు ఇప్పుడు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. అయితే నేనే వీడియో చేయటం వల్ల వాళ్ళిద్దరూ అడ్డంగా ఉండటం వల్ల కొంచెం ఇలా అయితే తీశాను. కానీ వీడియోలు అయితే చాలా బాగా వచ్చినాయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి ఆ రామచంద్రుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని మీ అందరూ కూడా పొందాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు అందిస్తున్నాను. ఫస్ట్ నీళ్ళతో అభిషేకం ప్రారంభించి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, చందనం ఇవన్నీ కూడా అలంకరిస్తూ అభిషేక కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగిందండి. వీక్షించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని నేను కోరుకుంటున్నాను. అభిషేకం ఎక్కడ చేశానో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఇక్కడ నుండి కూడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే మనకు తెలుసు శ్రీరామనవమి ముందు నేను ఒక చోటకు అలంకారం కోసం వెళ్ళాను. అలంకారం చేయడం కోసం అక్కడ
ఆ మందిరంలో నేనైతే ఈ యొక్క అలంకారం చేయటం అనేది జరిగిందండి. చిన్న రామ మందిరం అయితే ఉంది. ఆ రామ మందిరంలో నూతనంగా పోయిన సంవత్సరం విగ్రహాలు తీసుకున్నారు. పోయిన సంవత్సరం కూడా వస్త్రాలంకరణ చేయటం అనేది జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా కళ్యాణోత్సవం సందర్భంగా స్వామివారికి, అమ్మవారికి వస్త్రాలంకరణ అనేది చేయడం జరిగింది. అయితే ఆ యొక్క అలంకారం తర్వాత 16 రోజుల పండుగగా రోజున ఉదయం అభిషేకం చేసుకుని, సాయంత్రము విశేషమైన పూజా కార్యక్రమాలైతే నిర్వర్తించడం జరిగిందండి అక్కడ. కాకపోతే నేనైతే ఉదయం అభిషేకం మాత్రమే చేశాము. సాయంత్రం వాళ్ళైతే చేసుకున్నారు. చూడండి ఇక్కడ కోదండరామస్వామి వారు చక్కగా తులసి దళాలతో ఆ అభిషేక తిరుమంజన కార్యక్రమంలో అమ్మవారేమో పసుపు అలంకరించుకొని ఉన్నారు. స్వామివారు చందనారుడై చందనాలంకారంలో దర్శనమిస్తూ ఉన్నారు ఆంజనేయ స్వామివారితో సహా. ఈ విధంగా అలంకారం అంతా కూడా పూర్తయిపోయింది. తర్వాత స్వామివారికి సహస్రధార పాత్రతో అభిషేక తిరుమంజన కార్యక్రమం అనేది నిర్వర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా విశేషంగా జరగటం జరిగింది. ఇక్కడ నేను స్వామివారికి వాడింది కుంకుమ కాదండి, బీట్రూట్ ఆ యొక్క మనం మిక్సీ పెడితే ఎలా అయితే వస్తుందో అలా అయితే చేసి ఆ తర్వాత ఇవైతే పెట్టాను. ఈ విధంగా అంతకుముందు ఒకసారి శివుడికి సంబంధించిన అభిషేకాలప్పుడు కూడా అలానే చేశాను. మళ్ళీ ఇప్పుడు కూడా అలానే చేశాను. మీరు గమనించే ఉంటారని నేను భావిస్తున్నాను. ఈ విధంగా రామచంద్రుల వారికి అభిషేక తిరుమంజన కార్యక్రమం అనేది అంగరంగ వైభవంగా అక్కడ జరిగిందండి. మీరు కూడా చూస్తారన్నట్లుగా ఈ వీడియో మీకు అందిస్తున్నాను. అయితే ముందు వరకు అభిషేకం చేసేటప్పుడు కొంచెం చేతులు అడ్డం వచ్చి ఉంటాయి. అయితే నేను అక్కడ హడావుడిలో అలా అయితే తీసాము. అలాగే చూడండి కనకాంబరాల మాల వేస్తే ఎంత నిండుగా ఉన్నాడో చూడండి రామచంద్రుల వారు. కొబ్బరికాయ నివేదనగా పెట్టి ఆ తర్వాత స్వామివారికి విశేషమైన తిరుమంజన కార్యక్రమం పూర్తయింది. ఆ తర్వాత స్వామివారికి కర్పూర దివ్య మంగళ నీరాజనాలు ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత స్వామి వార్లకు అమ్మవార్లకు సహస్రధార పాత్రతో అభిషేక తిరుమంజన కార్యక్రమం అనేది నిర్వర్తించడంతో అభిషేక కార్యక్రమం అనేది అంగరంగ వైభవంగా అక్కడ నిర్వర్తించడం జరిగిందండి. చూడండి ఆ సహస్రధార పాత్రలో నీళ్లు పడుతూ ఉంటే రామచంద్రుడి మీద అలా వర్షమల్లే జల్లుతూ పడుతూ ఉన్నది. అలాగే సీతమ్మ మీద కూడా అలానే పడుతూ ఉండదు. చూడండి ఎంత దృశ్యమో, ఎంత కనుల పండుగగా ఉందంటే చాలా సుందరంగా ఉంటుంది ఈ మధురాది బూతులు. ఈ విధంగా ఆ సహస్రధార పాత్రతో అభిషేకము జరిగింది. ఆ తర్వాత స్వామివారికి వస్త్రాలంకరణ కార్యక్రమం కూడా జరిగింది. ఈ వీడియోలోనే వస్తుంది. వస్త్రాలు కూడా నూతన వస్త్రాలు అలంకరించి స్వామి మనకు దర్శనం ఇవ్వబోతున్నారు. అయితే ఈ యొక్క వస్త్రాలు ఇప్పుడు కళ్యాణోత్సవంలో పెట్టిన వస్త్రాలను ఈరోజు 16వ రోజున స్వామివారికి సమర్పించడం అనేది జరిగిందండి. ఈ అభిషేక కార్యక్రమం మీరు ఎలా అనిపించింది ఏంటని తప్పకుండా కామెంట్ చేయండి. ఆంజనేయ స్వామివారు కూడా సహస్రధార పద్ధతితో అభిషేక కార్యక్రమాన్ని అందుకుంటూ అందరికి కూడా అభిషేకము జరిగింది. ఆ తర్వాత వస్త్రాలంకరణ కూడా అందరికీ కూడా జరిగింది. చూడండి రామస్వామి వారు పట్టు వస్త్రాల్లో, లక్ష్మణస్వామి వారు పట్టు వస్త్రాల్లో, సీతమ్మవారు చీరలో, అలాగే ఆంజనేయ స్వామి వారు కూడా వస్త్రాలంకరణలో మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. దర్శనం చేసుకోండి. ఈ విధంగా 16 రోజుల పండుగ రోజు అభిషేక కార్యక్రమాలు ఆ తర్వాత ఇవన్నీ కూడా జరిగినాయి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఆ కోదండరామస్వామి వారి యొక్క కరుణా కటాక్షాలు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ రామచంద్రుడు ఎలా ఉన్నారో ఏంటనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా బొట్టు కానీ అవేం పెట్టలేదు. నేనైతే వచ్చేసాను. అప్పటికే 2 అయిపోయిందండి. అభిషేకం ఇంత కూడా అయిపోయింది. కడిగి అన్నీ కూడా అయ్యేసరికి 2 అయింది. అందుకని నేను ఏం చేసామంటే ప్లెయిన్గా వస్త్రాలంకరణ చేసి వచ్చేసాను. అలాగే వాళ్ళని చేసుకోమన్నాను. వాళ్ళు అయితే చేశారంటండి. ఈ విధంగా అభిషేక కార్యక్రమాలు ఇవన్నీ కూడా పూర్తయిపోయినాయి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.